దేవర వసూల సునామీ కొనసాగుతోంది. సో నిజంగా దేవర సినిమాని చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. సో ఎవరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా సరే దేవర మాత్రం ఎక్కడ అభిమానుల్ని సైతం ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటూనే ఉంది. సో ప్రస్తుతం దేవర సినిమాకి సంబంధించి చాలా చాలా సెన్సిటివ్ అయితే మరి అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే. సో ఎక్కడైనా సరే దేవర సినిమాని చూసి ఇప్పటికే ప్రేక్షకులు భారీగా అయితే వసూళ్లతో ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో సో దేవరకి సంబంధించిన ఈ 4వ రోజు కలెక్షన్స్ లో అయితే ఖచ్చితంగా దేవర అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. సో కేవలం 3 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూలు చేసినటువంటి ఈ సినిమా మరి ఇప్పుడు చూసినట్లయితే వసూల పరంగా సక్సెస్ ని అయితే సాధించిందని చెప్పాలి. అందుకే గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ మన కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 3 రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేసినట్టు తాజాగా మేకర్స్ అయితే ప్రకటించారు. మొదటి రోజే దేవర 172 కోట్లు వసూలు చేసింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ కలెక్షన్స్ అయితే స్టడీగా ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తోంది. మరో వారంలో 500 కోట్ల మార్క్ ని చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా ఈ సినిమాలో తారక్ సరసన తొలిసారి బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ నటుడు, మలయాళంలో షైన్ టామో చాకో తదితరులు కీలక పాత్రలు నటించారు. సో ఈ సినిమాకి మ్యూజిక్ ఆయువు పట్టుగా ఎన్టీఆర్ఏ ప్రాణంగా సినిమా నడిచిందనేదే చెప్పాలి. అందుకే దేవర సినిమా ఖచ్చితంగా ముందుకే వెళ్తే భారీ వసూళ్లను సాధించి 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖచ్చితంగా